నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్నటిదాకా టీడీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సడన్గా ఒక్కసారిగా వైసీపీ పార్టీకి మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఇటు మారాయి. ఎందుకంటే జగన్ గారు మళ్ళీ లండన్ ట్రిప్ పూర్తి చేసుకొని ఇండియాకి అయితే రాబోతున్నారు. సో అందుకని మారినాయి అంటారా? నేను కొన్ని విషయాలు సూటిగా మాట్లాడదలుచు. చెప్పండి. ఈ ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి? వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్తో ఏ బేస్తో చెప్తారు? తర్వాత ఈ పర్సంటేజీలు అన్నది మీ భావనేనా వేరే వాళ్ళ భావనేనా? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయంటే, ఎగ్జిట్ పోల్స్ సర్వే ఏదైనా తెలిసినట్టయితే, ఒకవేళ తెలుసున్నట్టయితే ఆ కేంద్రంలో అంటే హైకమాండ్ ఉంటుంది కదా, ప్రధానమంత్రి ఉంటాడు కదా, అంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉంటాడు కదా, వాళ్ళకి ఏదైనా చూసాయిగా తెలిసి ఉంటే ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా లీక్ చేస్తే లీక్ చేయొచ్చు. అంటే లీక్ చేస్తే ఒకసారే లీక్ చేస్తారు ఎవరికైనా. ఇప్పుడు అమిత్ షా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు, కూటమిదే విజయం అన్నాడు. అంటే ఆయనకి తెలిసి ఉండాలి, చూసాయిగా తెలిసి ఉండాలి. అంటే ప్రధానమంత్రి అమిత్ షాకి చెప్పినట్టయితే ఆయన చెప్పుకుంటారు, దాన్ని బట్టి చెలవులు పొలవులు అన్నీ అయిపోతాయి. ఇంకొక విధంగా ఎలా చెప్పుకుంటారంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం ఉందనుకోండి, పిఠాపురంలో ఆల్రెడీ ఇంత మెజారిటీతో గెలుస్తారు అని చెప్తున్నాడు. ఎవరు? పిఠాపురంలో ఎంతో త్యాగం చేశాడు అనుకుంటున్న వర్మ. ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆ పిఠాపురం చుట్టూతా ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎంతమంది ఓటేశారు, గ్లాసు గుర్తుకి ఎంతమంది ఓటేసి ఉంటారు, మిగతా వాళ్ళు ఆపోజిట్గా డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, 3,000, 4,000, 5,000, ఆ ఓట్లు ఎన్నిపోయి ఉంటాయి. ఇలా వీళ్ళు అంతనాగా చెప్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. అంతనాగా మనకు బాగానే పడ్డాయి అంటారు. వర్మ గారు చెప్పే దాంట్లో ఒక అతి ఏముందంటే, ఇండియాలో అందరికంటే హయ్యెస్ట్ మెజారిటీతో వస్తానని చెప్పారు. అది తప్పు. ఇండియాలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి, పెద్ద జనాభా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళకి రావాలి కదా హయ్యెస్ట్ అనేది. అయితే నా ఉద్దేశం ఏంటి, పిఠాపురంలో బొటాబొటీగా పవన్ కళ్యాణ్ గెలిచి తీరాలి. దాన్ని అంటే దాన్ని ఏమంటారంటే టార్గెట్ మాట. అంటే మీకు డూ ఆర్ డైని డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి వంగా గీత కంటే మెజారిటీ ఓట్లు డిసైడ్ చేస్తాయి. అది 1 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10,000 కావచ్చు. అంతేగాని ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆయన ఏమనాలంటే కేవలం ఏదో డబ్బులు తీసుకొని తందాని అంటారు కదా, అలాంటి వాడు ఒకడు అంటాడు, ఎవడో మనకు తెలీదు. వాడంటాడు పవన్ కళ్యాణ్ అట ఓటు సైకిల్కి వేయబోయి గ్లాసుకు గుద్దేశాడట. అది ఎలా ఉంటుందంటే, అంటే ఆయన చూశాడ, సైకిల్కి వేయబోయి గ్లాసుకు గుద్దేశారంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు. అలాగే అందరితో కూడా మీరు గ్లాస్కి అయిపోయి సైకిల్కి గుద్దేయండి అని చెప్తాడా? అదంటే ఇలా ఉంటారన్నమాట. పోలీసులు కానీ, పేటీఎం మాస్టర్స్ కానీ, పేటీఎం మేధావులు కానీ, ఇదంతా సృష్టించినటువంటి సృష్టి. పేటీఎం మేధావులు ఉదయం వెళ్ళిపోవడం, మైక్ ముందు కూర్చున్నట్టయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకేవి కనబడ్డావు. అంటే ఇంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధంగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదట. అలా చెప్తున్నారు వాళ్ళు. ఒక పక్క అంటారు అసలు చంద్రబాబు నాయుడు తాలూకు హయాంలో ఏ ఒక మంచి పని అయినా చేశారా అంటాడు. ఇవన్నీ వినడానికి కూడా బాధగా ఉంటాయి నాలాంటి వాడికి. హైదరాబాద్ని మార్చింది ఎవరండి? ఎవరు సార్? హైదరాబాద్ని మార్చింది ఎవరు? తర్వాత ఐటీ ఫీల్డ్ వచ్చిందంటే ఎలా వచ్చింది? ఇన్ని మామూలుగా ఫ్లైఓవర్లు వచ్చాయంటే ఎవరి వల్ల వచ్చాయి చెప్పండి మీరు. అంటే వాళ్ళు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడా అంటే ఇవన్నీ ఎవరు చేశారని ప్రశ్నిస్తున్నాను నేను. హైదరాబాద్ని మార్చింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఎలా మార్చాడు?
ఫ్లైఓవర్లు హైదరాబాద్ వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడా? కేసీఆర్ కాదు కదండి, 13 ఎన్నో ఫ్లైఓవర్లు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు కదా శంషాబాద్కి వెళ్ళేటువంటి పెద్ద లాంగ్ బ్రిడ్జ్ కట్టింది. తర్వాత ఏమో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది చూసారా, దాన్ని ముందు డిసైడ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఇక్కడ ఐటీ హబ్ కట్టింది సెంట్రల్ నుంచి వచ్చాయి కదా సార్. ఎవరైతే సంకల్పం ఉండాలి కదా, సెంట్రల్లో ఏదో కావచ్చు, సంకల్పం ఇలా చేద్దామని సంకల్పం ఉండాలి కదా, ఇలా సంపద సృష్టిద్దామని సంకల్పం ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయేసరికి హైదరాబాదు అంటే మంచి ఫామ్లో ఉంది, ప్రామిసింగ్గా ఉంది, లాభసాటిగా ఉంది. మరి అక్కడ ఏం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఇప్పుడు సరే నువ్వు 5 సంవత్సరాలు వచ్చి నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒరగబెట్టావు, ఏం తెచ్చావు? వైద్యం అయిపోయింది, విద్య ఏమైపోయింది, విద్యకి స్కాలర్షిప్లు ఏమైపోయినాయి, పరిశ్రమలు ఏమైపోయినాయి, తాగడం ఆ తాగుడు పూర్తిగా అయిపోయి 30% చచ్చిపోయి దానికి సమాధానం చెప్తావు. ఆ మందు అమ్మినప్పుడేమో డిజిటల్ మీడియా వాడాలి, ఆన్లైన్ పేమెంట్ ఉండాలి, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు? పొలమూరులో 1 ఇంచ్ అయినా కదిలిందా నీకు? మరి ఇవన్నీ ఆయన చేయలేకపోయాడు, నేను చేశానని చెప్పాలి. అది చెప్పకుండా ఏమైనా చేశాడా, ఒక ఇటుకైనా పెట్టాడా అంటే మరి పైకి ఎక్కి దూకొచ్చు కదా. అవి గ్రాఫిక్స్ అన్నప్పుడు ఒకసారి 6వ అంతస్తులోంచో 7వ అంతస్తులు నీకేం ప్రమాదం కాదు, ఒకసారి దూకి చూడు, అప్పుడు నిజాలు చెప్పు. అంతేగాని ఇది ఎలా ఉంటుందంటే పేటీఎం మాస్టర్స్ అందరూ ప్రయోగించినటువంటి ప్రయోగాలు. ఎందుకంటే రేపు పొద్దున్న సంబంధిత వ్యక్తులతో అయ్యా మా ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడాం, చివరి క్షణం వరకు మేము మైండ్ గేమ్ ఆడుతూనే ఉన్నాం అని చెప్పుకోవడానికి తప్ప ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ డిసైడ్ అయిపోయింది. వస్తే జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, లేకపోతే మన కూటమికి వస్తుంది. సో జగన్ ఎప్పుడు వస్తున్నాడు సార్ మరి ఇండియాకి? జగన్ 1వ తారీఖు వస్తాడని ముందు చెప్పాడు కదా. అయితే అక్కడ జగన్ అక్కడ లండన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు వీళ్ళందరినీ. లండన్ నుంచి ఇప్పుడు నిన్న చూసావా, ఆయన ఎవరు కర్రీ మహేష్ ఎవరో ఉన్నారు జనసేన, ఆ రాత్రి 2 గంటలు చేసి కారు అంటించేశారు. ఆ కారు అంతా ఇల్లంతా కాల్చి అంటే ఇల్లంతా మొత్తం మసి పట్టేస్తుంది అన్నమాట. అంతకుముందు ఏదో అంటే మచిలీపట్నంలో, అంతకుముందు మచిలీపట్నంలో పేరుని నాని కొడుక్కిని ఈయనకి ఏదో గొడవ అంటే ఘర్షణ జరిగింది. అది మనసులో ఉంచుకొని మొత్తానికి ఎంత తెగించాడనమాట. అంటే పేరుని కిట్టు అనేవాడే వాళ్ళ తాలూకు వందమాగదుల చేత ఈ పని చేయించాడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అదే పేరుని కిట్టు అలియాస్ కృష్ణమూర్తి. అంటే కనీసం ఆ పేరుని నాని కనీసం మాటలతో వదిలేస్తాడు. ఈయన అలా కాకుండా చేతులతో ఎప్పటి నుంచే హత్యా రాజకీయాల్లో శ్రీకారం చుడుతుందంటే ఆయన కొంచెం పొరపాటున గెలిచినట్టు ఎంతమందిని వాడు చంపేస్తాడో మనకు తెలియదు అన్నమాట. ఇలాంటి వాళ్ళు మనం ఖండించారు ఒకటి. రెండోది ఏంటంటే ఈ పేటీఎం బ్యాచే వచ్చేసి జగన్ గెలిచేస్తాడు, జగన్ గెలిస్తే గెలలే, సో వాట్, ఇప్పుడు ఇందులో తప్పే ఉంది. జగన్ గెలుస్తాడు, గెలవనియండి. ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడతారు? మీరు అలాగే అప్పుడు మాట్లాడిన వాడు ఎవడో వెర్రిబాగులుడైతే అలాగే ఒకడు మేధావి, ఒకడు ప్రొఫెసరు, ఒకటి ఇంకేదో కోనా మేధావి, వీళ్ళందరూ కలిసి జగన్ ఖచ్చితంగా గెలిచేస్తున్నట్టు మరి ఎందుకు దండగా, మరి ఎందుకు చంపేస్తున్నారు, ఎందుకు హత్యా రాజకీయం చేస్తున్నారు, ఎందుకు బస్సుల్ని కారుల్ని తగలెట్టేస్తున్నారు? దానికి సమాధానం మీరు చెప్తారా? దానికి సమాధానం చెప్పరు. అడిగితే తెలుగుదేశం వాళ్ళే తిరగబడుతున్నారు, వాళ్ళే చాలా దౌర్జన్యం చేస్తున్నారు అని అంటారు అన్నమాట. పోలీసులు తెలుగుదేశం వాళ్ళ వైపే ఉన్నారంటారు. ఎవరి వైపు ఉన్నారో మనకు తెలిసిపోద్ది కదా. పోలీసుల సహాయం లేకుండా ఎవడు కూడా దౌర్జన్యకాండ చేయలేడంటే పోలీసులు వీళ్ళ తరఫునే ఉన్నారు. ఎవరి తరఫున? వైసీపీ తరఫున. ఆ జర్నలిస్టులు కూడా వైసీపీ తరఫునే ఉన్నారు. అందరూ మీ తరఫు నుండి మళ్ళీ నిందలేయడం ఎందుకు? చండాలంగా ఉంటుంది ఇవన్నీ. ఏమిటంటే ఇప్పుడు గడిచిపోతుందండి, రేపు ఏం చెప్తారండి వీళ్ళందరికీ సమాధానం? వీళ్ళు ఇంత మెజార్టీతో గెలిచేస్తాడు జగన్ అని చెప్పిన వాళ్ళు రేపు డామ్మని పేలిపోతుంది, అక్కడ కుర్చీ పగిలిపోతుంది అన్నమాట. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎందువల్ల పగిలిందని చెప్తారు? మరి కారణాలు అన్నీ తెలిసే మీరు గెలిచేస్తారని చెప్పారు కదా, మరి ఎందుకు పగిలిపోయింది సీటు?
అప్పుడు ముందు చెప్పాలి కదా, ఇన్ని కారణాల చేత ఈరోజు ఎడ్డులో ఉంటామని చెప్పిన సభ్యత సంస్కారాలు ఉన్నట్టు. అలా కాకుండా 150 దాటి వెళ్ళిపోతాయని ఆ పెద్ద మనిషి చెప్పడం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 157. అదే ఇవన్నీ ఎలాగుంటాయంటే హాస్యాస్పదంగా ఉంటాయి. రేపు క్రెడిబిలిటీ పోతుంది మాట. ఇప్పుడు నేనైనా ఎప్పుడు ఈ ఫిగర్స్ ఎందుకు చెప్పానంటే, ఎందుకంటే ఫిగర్స్ చెప్పొచ్చు, ఈయనకి 85 ఆయనకు 15 అని చెప్పొచ్చు, అది కరెక్ట్గా ఉంటుంది, దానికంటే ఎక్కువే వస్తాయి. అంత మించి చెప్తే మన సాహసం కదా. అందువల్ల ఇది కేవలం ప్రజల్ని మైండ్ గేమ్ ఆడడానికి మాట, ప్రజల్లో తిరుగుబాటు రావడానికి. అంటే ఒక చూసావా అని చెప్పేసి. బట్ డెఫినెట్గా కౌంటింగ్లో మాత్రం చాలా తేడా వస్తుంది. మళ్ళీ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, కౌంటింగ్లో రక్తపాతం చూస్తారు. ఓకే, దాన్ని అరికట్టినట్టయితేనే ఓటింగు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి చేయాల్సిందే. మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కాదు, ఇప్పుడు బీజేపీ తాలూకు పవర్ ఏదో ఉపయోగించుకోవాలి. ఓకే. అక్కడ ఆ బలం, బీజేపీ తాలూకు బలం, ఆ డిసిప్లిను, ఆ కట్టడంతా ఉపయోగించుకోవాలి.